ఓం నమ శివాయ. శివయ్య భక్తులందరికీ నమస్కారం అండి. ఆ శివుని యొక్క కరుణా కటాక్షాలు మనపైన, మన కుటుంబం పైన ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా శివయ్యని వేడుకుంటూ ఈరోజు శివయ్య యొక్క సందేశం గురించి తెలుసుకుందామండి. ఈరోజు శివయ్య మనకు తెలిసినటువంటి సందేశం ఏమిటంటే, ఓ నా ప్రియమైన భక్త, ఈరోజు నీతో తప్పకుండా మాట్లాడాలని నీ శివయ్య వచ్చాను. నా మనసు కాస్త బాధగా ఉంది. నా మాటల్ని నువ్వు తప్పకుండా ఆలకిస్తావు కదూ. నీ మంచి కోసము ఈ శివయ్య కొన్ని విషయాలు చెప్పబోతున్నాడు. ఆ మాటలేమిటో తప్పకుండా ఈరోజు నువ్వు వినే తీరాలి. ఈ తండ్రి పంపే సందేశంలో ఒక పరమార్థం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మనసుని ప్రశాంతంగా ఉంచుకొని ఈరోజు ఈ సందేశం వినమ్మా అని శివయ్య తన భక్తుల కోసం చక్కటి సందేశాన్ని పంపారండి. మరి తండ్రి పంపిన సందేశంలో ఎటువంటి పరమార్థం ఉందో, ఆ తండ్రి ఈరోజు మనకి ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ తండ్రి మాటలు ఏమి తెలుసుకుందాము. మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండవు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం అండి. మన గురుగారు అఘోర తాంత్రికతో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి ప్రేమ పెళ్లి సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపిస్తారండి. మన గురుగారు వచ్చి తులసి దుర్గమ్మ గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9133488613. చాలా నమ్మకమైన గురుగారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదండి. ఇక ఈరోజు శివయ్య యొక్క సందేశం గురించి తెలుసుకుందాం. ఓ నా ప్రియమైన భక్త, నా మనసంతా చాలా బాధగా ఉంది. నీతో మాట్లాడాలని ఈ శివయ్య తండ్రి కొన్ని విషయాలు నీకు చెప్పబోతున్నాడు. నీ మనసులో ఉన్నటువంటి భారం అంతా దిగిపోయేలా ఈ సందేశం అయితే ఉండబోతుంది. పూర్తిగా ఈ శివయ్య మాటలను ఆలకించు. నీ మనసంతా ప్రశాంతంగా ఉంటుంది. నిజమే, నువ్వు వింటున్నది నిజమే. ఈ శివయ్య నీకోసము చక్కటి మాటల్ని, సందేశాన్ని తీసుకొచ్చాడు. వాటిని నువ్వు పాటిస్తావో ఆ క్షణం నుండి నీ యొక్క జీవితం అంతా బంగారుమయంగా ఉంటుంది. ఎలాంటి సమస్యలున్నా, ఎలాంటి కష్టాలున్నా అవేమి నిన్ను ఏమి చేయలేవు. ముందు అవి నిన్ను ఏమైనా చేయాలని అనుకుంటే నన్ను దాటిపోయి నీ వద్దకు రావాలి. ఈ శివయ్య నీకు అడ్డుగా నిలుస్తాడు. నీ కష్టాలకి, సమస్యలకి నీకు ఎలాంటి హాని కలగకుండా నిరంతరము కంటికి రెప్పలా ఈ శివయ్య తండ్రి ఎల్లవేళ రక్షిస్తూ ఉంటాడు. కాబట్టి ఈరోజు నీవిన్ని కష్టాలను, సమస్యలు ఎదుర్కొని మరి పోరాడగలుగుతున్నావు. వాటి నుండి నివారింపబడుతూ జాగ్రత్తగా నిల్చొని ఉన్నావు అంటే అందుకు కారణము ఈ శివయ్య యొక్క ప్రోద్బలం. నీవు నమ్మినా నమ్మకపోయినా నీ వెన్నట్టే ఉంటూ ప్రతి క్షణం నిన్ను కంటికి రెప్పలా కాపాడుతూ వస్తున్నాను. నీకు ఏది అవసరమో, ఏది అవసరం కాదో ఈ శివయ్యకు బాగా తెలుసు. కాబట్టి నీ జీవితానికి తప్పకుండా అవసరమైంది నేను అందివ్వకుండా అయితే ఉండను కదా. నువ్వు వద్దు అనుకున్నా సరే తప్పకుండా నీకు ఏదో ఒక క్షణంలో అయితే నీ మనసుకి అనిపిస్తుంది, శివయ్య నా మంచి కోసమే కదా ఈరోజు ఈ సమస్యను నన్ను తొలగించాడు. అలాగే నన్ను ఆయన బిడ్డగా భావించినట్టే కాబట్టే కదా ఎన్నో కష్టాలు, సుడిగుండాల నుండి నేను ఇంత సులువుగా బయటపడి ఈరోజు కాస్తో కూస్తో సంతోషంగా ఉన్నానంటే ఆయన అనుగ్రహం ఉండబట్టే అని నీకు అనిపిస్తుంది. అలాగే నేను అనుకున్నటువంటి కోరిక ఎన్నో రోజుల నుండి నెరవేరటం లేదు అంటే అందుకు ఏదో ఒక కారణం అయితే ఉండుంటుంది. లేదంటే నా శివయ్య నేను సంతోషంగా ఉంటే చూడడా, నేను సంతోషంగా ఉంటేనే కదా ఆయన కూడా సంతోషంగా ఉంటాడు. బిడ్డలు సంతోషంగా ఉండాలని ఏ తల్లిదండ్రులు మాత్రం కోరుకోరు. కాబట్టే నా శివయ్య కూడా నేను సంతోషంగా ఉండాలనే కోరుకుంటాడు. నాకు ఆయన ఏది ఇచ్చినా సరే నా మంచి కోసం ఆలోచించి మాత్రమే ఇస్తాడు. ఒకవేళ అది నాకు ఇవ్వలేదు అంటే అది నాకు తగింది కాదేమో, లేదంటే ముందు ముందు జీవితంలో దానివల్ల నాకు ఏదైనా కానీ భారీ నష్టం కలుగుతుందని ముందే ఆయనకు తెలుసేమో. కాబట్టి నాకు దాన్ని దూరం చేస్తాడు. దానివల్ల నాకు ఏదీ తెలియపోవచ్చు, కానీ మూర్ఖంగా నాకు అది జరగటం లేదు, ఆ సమస్యకు అసలు పరిష్కారం లభించలేదు, నా కోరిక తీరడం లేదని కొన్నిసార్లు కోపంతో నా శివయ్యను కూడా నేను ద్వేషిస్తున్నాను. సర్వాంతర్యమైనటువంటి నా తండ్రికి నా గురించి పూర్తిగా తెలుసు. అయినప్పటికీ నేను ఎందుకు ఇంత ఆందోళన చెందుతున్నాను, ఎందుకు నా సమస్య నుండి నేను పారిపోవాలనుకుంటున్నాను,
ఎందుకు నా కోరిక తీరడం లేదు? నా శివయ్య దుర్భాషలాడుతూ ఉన్నాను. ఆయనపై నమ్మకాన్ని పూర్తిగా విడిచిపెడుతున్నాను. రాను రాను నా యొక్క అయోమయమైనటువంటి ఈ పరిస్థితి కారణం ఏమిటి? నా ఆలోచన విధానం ఎందుకు ఈ విధంగా ఉంటుంది అనుకుంటూ నీ మనసులో 1,00,000 ప్రశ్నలు వేసుకుంటూ ఉన్నావు. ఎదురవుతూ కూడా ఉన్నాయి. వాటన్నిటికీ సమాధానంగా ఈ శివయ్య నీకు కొన్ని విషయాలు చెప్పబోతున్నాడు. నీ గురించి, నీ సమస్యల గురించి, నీ కోరికల గురించి ఎవరు నిర్లక్ష్యంగా ఉన్నా సరే, ఈ శివయ్య ఎప్పుడు నిర్లక్ష్యంగా ఉండని నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా. నేను ఎల్లప్పుడూ నీ సమస్యల గురించి, నీకు కావాల్సిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటాను. ఎందుకంటే అది నా కర్తవ్యం. నా బిడ్డలు సంతోషంగా ఉండాలని నేను ఎప్పుడు కూడా కోరుకుంటాను. నిన్న ఆ సమస్యల నుండి ఏ విధంగా బయటకు తీసుకురావాలనేదే నా ఆలోచన. నీకున్న నిరాశ మొత్తం తొలగిస్తాను. నువ్వు ఏదైనా సాధించగలవని నువ్వే ధైర్యాన్ని కల్పిస్తాను. దిగులు పడవద్దు. ఊహించినటువంటి సంఘటనలో ఉన్నటువంటి కొన్ని సంకోచాలని పటాపంచలవుతాయి. ఈ శివపై ఉన్నటువంటి అపనమ్మకాలు, అపోహలు అన్నీ దూరమయ్యేలా నీకు మంచి వరాన్ని అనుగ్రహిస్తాను. అలాగే నువ్వు ఆశ్చర్యానికి లోనయ్యే విధంగా కొన్ని సంఘటనలు జరుగుతాయి. నిన్ను బాధ పెట్టి నీ మనసుకి గాయం చేసిన నువ్వు వద్దు అనుకొని కొందరు వెళ్ళిపోయారు కదా, వారి గురించి మాత్రం ఎప్పుడు ఆలోచించవద్దు. నువ్వేమిటో, నీ మనసు ఏమిటో నాకు బాగా తెలుసు. నీ మనసు బంగారం అని ఎన్నో రకాలుగా, ఎన్నో మాటలతో నేను అలాగే వారి ప్రవర్తనతో బాధించారు. అన్నీ సహించావు, ఓర్పుగా భరించావు. ఈ సమాజంలో ఒంటరిగా బ్రతకలేగా, అసలు జీవితం ఇంకా ఎన్నో గుణపాలు నేర్పుతుందో తెలియక అయోమయంలో నిండిపోయావు. నేను నీకు తోడుగా ఉన్నానుగా, ఇక నీకెందుకు భయం? ఎవరు నిన్ను మోసం చేసినా ఈ శివయ్య నిన్ను వదులుకోడు. అలాగే నిన్ను మోసం చేయటువంటి ఏదైనా వ్యక్తి ఈ శివయ్య నిన్ను మోసం చేయడము అది అనేది నాకు నేను మోసం చేసుకోవడమే అవుతుంది. నీకు నేను ముందే తెలియజేసేలా ఎన్నో సూచనలని అందించాను కూడా. కానీ నీకు అప్పుడు ఈ శివయ్య మాటలు అర్థం కాలేదు. శివయ్య ఎందుకు ఇలా చెప్తున్నాడు అనేది ఎప్పుడైనా ఆలోచించనే లేదు. నువ్వు నాకు కావాల్సింది నాకు ఇవ్వటం లేదని అడిగావు, కానీ మాత్రమే ఆలోచించావు తప్ప నాకు ఆయన ఎందుకు ఇవ్వడం లేదు, దాని వెనుక ఉన్నటువంటి పరమార్థం ఏంటో దాగి ఉంది కదా అని ఎందుకు ఆలోచించలేదు చెప్పు. అర్థం చేసుకునే ప్రయత్నం కూడా నువ్వు ఎప్పుడూ చేయలేదు. కానీ ఈరోజు నిన్ను విడిచిపెట్టిన వారి స్వభావం పూర్తిగా తెలిసిన తర్వాత శివయ్య ముందే నీకు ఏం జరుగుతుందో తెలుసుకోవడం. ఎందుకు తండ్రి నా జీవితాన్ని ఈ విధంగా చేసావని అడగకు. ఒక ప్రశ్నార్థకంగా మిగిలించావు అంటూ ఇప్పుడు ప్రశ్నిస్తావా? నీకు నేను అడ్డుగా నేను ఇవ్వలేనా? ఇవ్వలేను. కొందరికి ఇస్తాను, కొందరికి ఇవ్వలేను. ఇవ్వనప్పుడు కొంత ఆలస్యం జరుగుతున్నప్పుడు ఎందుకు జరుగుతుందో ఆలోచించాలి. ఎదుటివారి స్వభావం గురించి ఆలోచించాలి. లేదంటే ముందు నీకు జరగబోయే లాభ నష్టాల గురించి ఆలోచించాలి. నీకు తెలియపరిచే విధంగా నేను ఎన్నో సూచనల్ని నీకు అందించే విధంగా నేను పరితపిస్తూ ఉంటాను. అప్పుడు నేను నీకు అసలు అర్థం కానులే, ఎందుకంటే మీరు మాయలో ఉంటారు. ఇప్పుడు మరోసారి చెప్తున్నాను, నిన్ను బాధ పెట్టి నీ మనసును గాయం చేసిన వారి గురించి ఆలోచించి నిరాశకు గురవుతూ తిరిగి వారిని ఎలా బాధ పెట్టాలని మాత్రం ప్రయత్నాలు చేయొద్దు. నీకు చెడు చేసినంత మాత్రాన నువ్వు కూడా వారికి చెడు చేయాల్సిన అవసరం లేదుగా. వాళ్ళు చెడిపోయారు కాబట్టి కొలంలో ఉన్నటువంటి నీటి ప్రశాంతను రాయి కేవలము కొన్ని క్షణాలు తాత్కాలికంగా మాత్రమే చెడగొట్టవచ్చు. కానీ కాసేపటికే ఆ నీరు తేరుకొని స్వచ్ఛంగా నిర్మలంగా ఉంటుంది. అదే రాయి అడుగునే ఉండిపోతుంది. ఒకటి కోల్పోయావంటే ముందు అంతకన్నా విలువైన ఒకటి దిక్కుతుంది, నీకు రాసిపట్టే ఉంచుతుంది. ఈ శివయ్య ఆలస్యం జరిగితే దాని అర్థం ముందుకు ఇంకా ఏదో మంచి జరగబోతున్న అర్థం. నువ్వు అర్థం చేసుకో. ఆలస్యం అవుతుందని నిరాశకు విడిచిపెట్టి కొన్ని రోజులు బాధ బందీ చేసి నీ ముందటువంటి కర్తవ్యంపై దృష్టి నిలుపు. నీ జీవితమే ఒక పెద్ద ఆట లాంటిది. నీ ముఖం మీద చిరునవ్వుతో ధైర్యంగా ఆ ఆటను గెలవడానికి ప్రయత్నించు. జరిగిన దాని గురించి ఇక మర్చిపో. నీకు ఏదైనా మంచి జరిగిందని తెలుసుకో. ఇక నీ జీవితం ఏది అంధకారంగా అయితే మారదు. నీ జీవితాన్ని ఆనందమయంగా మార్చేటువంటి పరిస్థితిని తీసుకొస్తాడు ఈ శివయ్య. ఒక అనుభవాన్ని ఇచ్చింది కదా, నువ్వు అడిగిన వాటిని శివయ్య ఇస్తాడు. కానీ అవి నీకు సరైందా కాదనేది, స్వచ్ఛమైందా లేదా అని మాత్రమే చూస్తాడు శివయ్య. అది నీకు సరైందైతే, నీకు మేలు చేసేదైతే ఈ ప్రకృతితో పాటు ఈ శివయ్య కూడా సహకరిస్తాడు. ఇక భయపడవద్దు. నీకు తోడుగా నీ పెన్నిది కొండంత అండగా ఈ శివయ్యనున్నాను. నీ గతం గురించి మర్చిపో. అదంతా నాకు తెలుసుగా.
కానీ అదే జరగకపోతే నువ్వు ఎప్పటికీ అలాగే వారి వలన ప్రతి క్షణం మోసపోతూనే ఉంటావు, వారి వలన బాధపడుతూనే ఉంటావు. నిన్ను నువ్వు తెలుసుకోలేవు, ఎప్పటికీ మంచి కొత్త మార్గాన్ని పొంది ఉండవు. ఇప్పుడు ఇక నీ నూతన జీవితంలో అడుగు పెట్టావు కదా, ఇక నీ జీవితం అంతా మారిపోతుంది. నిన్ను ఇలా చూస్తుంటే నిజంగా నాకు చాలా బాధగా ఉంది. కాబట్టి ఈ శివయ్య మాటల్ని ధైర్యంగా ఉంటావని ఈ సందేశాన్ని తెలియపరుస్తున్నాను. నీకు గతం కంటే మెరుగైనటువంటి నమ్మకమైనటువంటి ఆనందాన్నిచ్చే జీవితాన్ని ప్రసాదిస్తాను. నన్ను నమ్ము. ఇక ముగిసిపోయింది, ఇంతటితో నా జీవితం, వారితోనే నా జీవితం అని ఎప్పుడు అనుకోవద్దు. ముందు ముందు నీ జీవితాన్ని ఎంత అందంగా ఉండేలా ఈ శివయ్య చేస్తాడో నువ్వే చూద్దువు కానీ. నీ అందమైన జీవితాన్ని కొందరు పాడు చేసే విధంగా నిన్ను మాటలతో బాధిస్తూ వారి స్వభావాన్ని చూపించి నిన్ను ఒంటరిగా విడిచిపెట్టిన వారిని, వారి గురించి ఆలోచిస్తూ నీ అందమైన జీవితాన్ని ముగించేస్తావా? నువ్వు చూడని జీవితాన్ని, పొందని ప్రేమను, అనురాగాన్ని, నమ్మకాన్ని కల్పించే బంధాన్ని తప్పకుండా కల్పిస్తానుగా. ఏ అద్భుతం జరుగుతుందో నువ్వే ఓర్పుగా చూడు. అందుకు నేనే సాక్ష్యం. నిన్ను ఒక్కటే చేయమంటున్నాను. నీ మనసుకు ప్రశాంతంగా ఉండే పనులు చేస్తూ జరిగిన దాని గురించి ఆలోచించవద్దు అంటున్నాను. సంతోషంగా ఉండు అని శివయ్య చక్కటి సందేశాన్ని ఏ భక్తుల కోసం అయితే పంపారో ఆ భక్తుల కోసం చక్కగా ఇది ఖచ్చితంగా కూడా చేరేతీరుతుందండి. శివయ్య ఈరోజు ఏ భక్తుడికి పంపాలనుకున్నారో ఖచ్చితంగా అయితే ఈ సందేశము ఆ భక్తుడికి అయితే ఖచ్చితంగా చేరుతుందని నమ్మకం అయితే నాకుందండి. రే మరో సందేశంతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు.